చేతి అయ్యండి. చెప్పినాను కదా మీకు పొద్దున్నే వర్క్ పెట్టినా ఇది స్టిచ్చింగ్ ఇవ్వాలా అనేసి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, వస్తారు వర్క్కి కావాలా అంటారు కదా. ఇప్పుడు ఈరోజు బ్లౌజు ఇస్తానన్నారు కుట్టించి, వాళ్ళు టయానికి మిస్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను పూజలో ఉండేదాన్ని రిటర్న్ వచ్చిన, హడావిడిగా రెడీ చేయాల్సి వస్తుంది. కానీ అవుతుంది, హాఫ్ అన్ అవర్ బ్లౌజ్ అయితే అయిపోతుంది, లేట్ అయితే కాదు. కానీ వాళ్ళు ఇస్తారని వాళ్ళని నమ్ముకొని నేను బ్లౌజ్ తీసుకున్నా చూడండి, నాది పొరపాటు అనిపిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోతాను అనిపిస్తాను. ఎందుకంటే పూజ అనేది నెమ్మదిగా మనస్ఫూర్తిగా చేయాల. ఇంట్లో టిఫిన్ చేయక బయటికి పోయి పూజ చేసుకుందాము అంటే బ్లౌజ్ అర్జెంట్, కానీ వాళ్ళు ఇస్తారు అనేసి నేను స్టిచ్చింగ్ ఒప్పుకున్నా. లేదంటే కన్నా స్టిచ్చింగ్ 4 గంటలకే వచ్చి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను పూజ పోయేదాన్ని. ఇంకొకటి ఏం తెలుసా, ఈరోజు పూజ కూడా నేను మామూలుగా రెగ్యులర్గా కూర్చొనే ప్లేస్ కన్నా కొంచెం వేరే ప్లేస్లో కూర్చున్నా. కానీ బాగుంది, ఆడ దేవుడు అయితే దగ్గరే ఉంటారు మనకి. కానీ నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంది కదా, అందుకనేసి కొంచెం గోడ ఆనుకొని కూర్చుంటాను. మీకు మొన్న లైవ్లో చూసినారు కదా, ఆడ కూర్చుంటానికి ఈరోజు ప్లేస్ కూడా మారలే. ఎందుకంటే ఇది బ్లౌజ్ ఉంది, మనకి కస్టమర్స్ని డిసప్పాయింట్ చేయకూడదు. మన పెళ్ళికి ఇచ్చిన నా కష్టం ఎంత ఉంది, నేనైతే స్టిచ్చింగ్